పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ ఇష్యూనే నడుస్తుందో. సో ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే చిన్న చిన్న సెలబ్రిటీల నుంచి ఇన్ఫ్లుయెన్సర్ దాకా అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు కేసులు అయితే నమోదయ్యాయి. సో దీనికి సంబంధించి ఈ ఇష్యూ ఏదైతే నడుస్తుందో ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ సార్. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని చూసుకుంటే ఒక పక్క యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చిన్న చిన్న సెలబ్రిటీల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడైతే ఒక్కొక్కరుగా విచారణకైతే వెళ్తున్నారు. ఒకవేళ వీళ్ళందరికీ శిక్ష పడాల్సి వస్తే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పడే అవకాశం ఉందా, లేకపోతే చిన్న సెలబ్రిటీల నుంచి పెద్ద సెలబ్రిటీల వరకు, లైక్ ఇప్పుడు మనం రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి బయటికి. సో అందరికీ ఒకే విధంగా శిక్ష పడే అవకాశం ఉంటుందా, లేకపోతే చిన్న యూట్యూబర్స్కి ఒకలాగా, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒకలాగా, పెద్ద సెలబ్రిటీలకు ఒకలాగా శిక్ష పడే అవకాశం ఉంటుందా? ఒకవేళ పడితే investigation must be comprehensive. Yes. After completion of the investigation, one is to file the final report. Final report అనేది క్లోజింగ్ రిపోర్ట్ కావచ్చు, చార్జ్ షీట్ కావచ్చు. చార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే వేర్ ఇస్ ది A1, అక్యూజ్డ్ నెంబర్ 1 ఎవరు, మెయిన్ కల్ప్రిట్ ఎవరు, మెయిన్ కాన్స్పిరేటర్ ఎవరు, మెయిన్ డిజైనర్ ఎవరు, బెట్టింగ్ యాప్ డిజైనర్ ఎవరు, మెయిన్ రన్ చేస్తున్న వాడు ఎవడు, ఆ యాప్ ను రన్ చేసి దాని ద్వారా ఇల్లీగల్ బిజినెస్ చేసి ఎవరి నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఎన్ని డబ్బులు తీసుకున్నాడు, ఏ విధంగా తప్పు పని చేసింది అనేది ప్రూవ్ చేయాలి కదా. వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ది మెయిన్ అక్యూజ్డ్ కల్ప్రిట్ రోల్ ఇన్ దిస్ కేస్, హౌ కెన్ యూ ఫైల్ ఎ చార్జ్ షీట్? హౌ కెన్ యూ ఐసోలేట్ ది మెయిన్ కల్ప్రిట్? చేయడానికి లేదు, అసలు చార్జ్ షీట్ పడే అవకాశమే లేదు ఇందులో. ఎన్ని సంవత్సరాలు నడుపుతారు ఈ కేసును? దొంగ ఎవరో తెలియకుండా దొంగ ఎవరో పోతూ ఒక 1000 రూపాయల నోటో లేకపోతే 10,000 కట్టనో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తే, ఈ 10,000 కట్ట నువ్వు దొంగ నుంచి తీసుకున్నావు కాబట్టి నువ్వు దొంగవు, నిన్ను మాత్రమే శిక్షిస్తా, దొంగ వెళ్ళిపోని అని చెప్పేసి చెప్తే అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. మన చట్టాలు కూడా దాన్ని అలౌ చేయవు. మెయిన్ అక్యూజ్డ్ ను ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. మెయిన్ అక్యూజ్డ్ ను పట్టుకున్న తర్వాతనే వీళ్ళ మీద శిక్షలు ఉంటాయి తప్ప, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వైట్ అమౌంట్ యాక్సెప్ట్ చేసి ఉంటే, వాళ్ళ బిజినెస్ లీగల్ గా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా క్వాష్ అయిపోతుంది కోర్టులో. హైకోర్టుకు వెళ్తే తక్షణం స్టే ఇచ్చే కేసులు ఇవన్నీ కూడా. ఎందుకంటే అసలైన అక్యూజ్డే లేరు, అసలైన తప్పు చేసిన వ్యక్తే లేడు, అసలైన యాప్ నిర్వాహకులే లేరు, ఎవరో కూడా తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులతో కూడా లేదు. అసలు ఆ యాప్ నిర్వహిస్తున్నాడు ఎవడో తెలియదు. ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకైనా తెలుస్తుందా ఈ నిర్వాహకులు ఎవరు అని చెప్పేసి? మేడం, ఇప్పుడు ఈ రోజులు ఉన్న పరిస్థితుల్లో ఎవరో అకౌంట్ యాక్టివేట్ చేస్తుంటారు, ఎవరో అకౌంట్ ని ఆపరేట్ చేస్తుంటారు. ఓన్లీ పామ్ కంప్యూటర్ మన చేతిలో ఉన్న ఫోన్ లో మనం చూసుకుంటున్నాం. అది కూడా కొత్త, దాంట్లో కూడా ఒక సైబర్ క్రైమ్ కొత్తగా వచ్చింది. మీ అకౌంట్ కు డబ్బులు వస్తాయి, మీ అకౌంట్ కు డబ్బులు వచ్చిన మరుక్షణం పొరపాటు జరిగింది అంటారు, దాన్ని మళ్ళీ వాపస్ పంపించండి అంటారు. మీరు రియాక్ట్ అయ్యి మీరు చెక్ చేసుకునే లోపల మీ అకౌంట్ ను స్వాలో చేస్తారు. అటువంటి సొఫిస్టికేటెడ్ సైబర్ క్రైమ్లు, సైబర్ ఫ్రాడ్లు జరుగుతున్న టైంలో ఇవన్నీ కూడా మీతో ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం తోడు దొంగలను మాత్రమే అరెస్ట్ చేస్తాం, దొంగలు మాకు చుట్టాలు, మేము వాళ్ళని ముట్టుకోమని అంటే కుదరదు. అందరికీ ఒకటే చట్టం, అందరికీ చట్టమే, అందరికీ సమానమే, ఎవరికి చుట్టం కాదు. రానా కావచ్చు, వాడు అబ్బా ఎవడైనా కావచ్చు. 100% తప్పు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా పనిషబుల్, శిక్షార్హుడే. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఒక్కసారిగా వచ్చి పడినవి కాదు సార్, గత కొన్నేళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. సో సడన్ గా పోలీసులు ఎందుకు ఇంత గట్టిగా దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చిందంటారు? స్క్వీజింగ్ టెక్నాలజీ, ఎక్స్టార్షన్ టెక్నాలజీ, ప్రమోషన్. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కొంతమందికి ఫోబియా ఒకటి, రోజు టీవీలో కనపడకుంటే ఏదో ఇబ్బందికరమైన వాతావరణం, అటువంటివన్నీ అంటే ఒక ఫోబియా, అది ఒక రకమైన మనస్తత్వం డెవలప్ అయి ఉంటది. దాని కొరకు మనం చేస్తుండొచ్చు. నేను తప్పు పట్టాలని కాదు, కానీ నా బాధ అంతా కూడా తప్పు చేస్తున్న వాడిని పట్టుకోవాలన్న మాత్రమే నేను చెప్పి
ఇది తప్పు ఎవరైతే చేస్తున్నారో దాన్ని ఎరాడికేట్ చేస్తే మీకు పూర్తి, ఎందుకే 36 మార్కాన్ 30 మార్కాన్ అని ఎందుకన్నారంటే ఇట్లాంటివి చూసిన తర్వాతనే 30 మార్కాన్ 36 మార్కాన్ అని. ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ఈ సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు. సో వాటి నుంచి వాళ్ళు ఏదైతే అమౌంట్ పొందారో దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ రికవరీ చేస్తుందంటారా? రికవరీ చేయాలి కదండి, చేస్తేనే కదా అఫెన్స్ ప్రూవ్ అయ్యేది. లేదంటే ఏ విధంగా ప్రూవ్ అవుతుంది? అకౌంట్ లోంచి ఎవరెవరి అకౌంట్లకు మళ్ళీ ఇందులో బ్యాంక్ మేనేజర్ల పాత్ర ఏందనేది కూడా అందరు చూడాల్సిందే. కొంతమంది బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది వీళ్ళకి సహకరిస్తున్న మాట వాస్తవం, దాన్ని కూడా బయటికి తీసుకురావాలి. అసలు సైబర్ నేరంలో పూర్తి స్థాయి 99% పాత్ర బ్యాంకులదే. బ్యాంకులు ఎరాడికేట్ చేయాలనుకుంటే సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే వాళ్ళు ఆపొచ్చు. ఎందుకు ఆపట్లేదు ఇందులో? ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా బ్యాంకుల ద్వారా కోట్ల రూపాయల నిధులు ఒక అకౌంట్ కు సైఫన్ అవుతున్నప్పుడు ఒక రకమైన వాళ్ళ అకౌంట్ లోంచి మళ్ళీ మన అకౌంట్ లో బ్యాంకులను కూడా ఇక్కడ పార్టీ చేయాల్సిందే, సమన్ చేయాల్సిందే. కాంప్రిహెన్సివ్నెస్ రావాలి అంటే పూర్తి స్థాయి చీఫ్ సెక్రటరీ యాక్షన్ తీసుకొని మేము ఈ బెట్టింగ్ యాప్లను రద్దు చేస్తున్నాము, ఇక్కడ చేయడానికి బిజినెస్ చేయడానికి లేదు అని ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. ప్రకటన ఇచ్చిన సందర్భంలో వీళ్ళందరూ తేలిపోతారు. ఎందుకంటే మీరు ప్రకటన ఇచ్చిన డేట్ నుంచే ప్రాస్పెక్టివ్ ఉంటది కానీ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉండదు కదా. ఎన్ని డేట్ నుంచి చేసిన తప్పులను ఎవరు కలపరు కదా. అందుకని వీళ్ళందరూ కూడా గాలికి ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా దూదిపింజల్లాగా ఎగిరిపోతాయి. సో మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా సైబర్ క్రైమ్ అనేది చాలా అంటే చాలా దారుణంగా ప్రజల్లో అమలవుతుంది. ప్రజల పైన అంటే చిన్న మెసేజ్ ద్వారా కానివ్వండి, ఒక లింక్ ద్వారా కానివ్వండి, లక్షల కొద్ది డబ్బులు అయితే మాయమవుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో అది కూడా ఇదే కేటగిరీకి సంబంధించింది అని అంటారా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పేకాట ఆడే వాళ్ళకు, పత్తాలు ఆడే వాళ్ళకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే తను ఆడుతున్నప్పుడు తన వెనకాల ఒక అద్దం ఏదైనా ఉంటే వాడు పేక ముక్కలేని అవతల వాళ్ళకి అర్థమైపోతాయి. బెట్టింగ్ యాప్ లో కూడా సేమ్ అదే. ఎందుకంటే మనం అనుకుంటాం ప్రైవసీ ఉంది, ఓన్లీ నిర్వాహకుడు నేను మాత్రమే ఆడుతున్నాం, కంప్యూటర్ నేను మాత్రమే ఆడుతున్నాం అనే అమాయకత్వంలో ఉంటే ఎవడేం చేయలేడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ అనలిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీకు ఏదైనా చిన్న అవసరానికి ఒక సాఫ్ట్వేర్ మీరు కొనుగోలు చేస్తే దాన్ని తయారీదారు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మీకు ఒక రిపేర్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వాళ్ళ కంపెనీకి సర్వీస్ ప్రొవైడర్ కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు గేట్వే అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని రిపేర్ చేయడానికి ఇంటర్నెట్ లో వాళ్ళు వెళ్ళి చూస్తారు. అప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. ఏ ఐపీ అడ్రస్లు, ఎన్ని ఐపీ అడ్రస్లు కనెక్ట్ అయి ఉన్నాయి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏంటివి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా తెలిసేప్పుడు, క్లియర్ గా అర్థమయ్యేప్పుడు హౌ కెన్ యూ అజ్యూమ్ నీకు మాత్రమే తెలుసు, నిర్వాహకుడికి మాత్రమే తెలుసు అని. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా మీరు యూట్యూబ్ లో ప్లే చేస్తే దాన్ని ఒక టీవీ ఛానల్ రన్ చేస్తుంటే టీవీ ఛానల్లో కంటే ముందు పామ్ కంప్యూటర్ లో వస్తుంది. పామ్ కంప్యూటర్ లో మనం చూడొచ్చు. అంటే ఒక 10-20 సెకండ్ల తర్వాత టీవీలో వస్తుంది అది. అంటే దాని వేవ్ లెంత్ స్ట్రెంగ్త్, దాని శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా సెల్ ఫోన్ ముందు పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా సరే దాన్ని ముందు మనం చేరుకుంటాం. అంటే ఎంతో మంది చూస్తున్నారు. అమాయకంగా పేకాట ఆడేటోడు, ఆన్లైన్ రమ్మీ ఆడేటోడు నేను ఒక్కనే నాకు సర్వీస్ ప్రొవైడర్ కి మాత్రమే నడుస్తుంది అనుకోవడం అంత అమాయకత్వం, ఆత్మహత్య సాదృశ్యం మరొకటి ఉండదు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దేర్ ఈస్ ఎ ప్లెంటీ ఆఫ్ ఫోర్స్ ఈజ్ అవైలబుల్ విత్ ద పోలీస్ స్టేట్. మీకు ఎందుకు డెమాన్స్ట్రేట్ చేయట్లేదు? కళారంగాలు ఉన్నాయి మీతోన, కళా బృందాలు ఉన్నాయి మీతోన, కళా బృందాలకు జీతాలు ఇస్తున్నారు. మీరు ఎందుకు వాళ్ళతో డెమాన్స్ట్రేట్ చేయించలేకపోతున్నారు? అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. పిఆర్ డిపార్ట్మెంటే ఒకటి ఉంది, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు పిఆర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి. ఎందుకు మీరు ఈ బెట్టింగ్ యాప్ మీద మీరు ఎందుకు డిజైన్ చేయలేకపోతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ అరెస్టుల గురించి మాత్రమే కాకుండా వేరే దాంట్ల గురించి ఎందుకు ప్రమోట్ చేయలేకపోతుంది? ఎందుకు చెప్పలేకపోతుంది?
ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు పోలీసుల వర్షన్ కానివ్వండి, ఇటు ప్రభుత్వ వర్షన్ చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళను నమ్మే గుడ్డిగా వీళ్ళ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఫాలోవర్స్ కానివ్వండి, వీళ్ళను గుడ్డిగా నమ్మి అందులో డబ్బులు పెట్టి మోసపోయి అప్పులు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, అందుకే వీళ్ళని విచారిస్తున్నాం అన్నట్టుగా అయితే ఇప్పుడు సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో దీనిపై మీరు ఏమంటారు? ఏం లేదండి, రోడ్డు మీద ఎవరో వచ్చి సూసైడ్ చేసుకున్నంత మాత్రాన చూసి ఫోన్ చేసిన వాడిని పుల్లబొడుస్తారు కదా, అట్లాంటిదే అట్లాగే కనిపిస్తుంది. లేదు అంటే మన వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేంత వరకు మమ్మల్ని వదలరని చెప్పి కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్థాయి కూడా ఈ రోజు లేదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది, యాక్సిడెంట్ కేసుల్లో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు పూర్తి స్థాయి రివార్డులు కూడా ఇస్తామని చెప్పింది. అంటే ఎవరు కూడా ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా భయపడుకునే స్థాయికి ఈ వ్యవస్థలు చేరుకున్నాయి. కాబట్టి దొరికినోడిని ఫస్ట్ దోచుకుందామనే టెక్నాలజీని వదిలేస్తే తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయాలని ఉంటే మీకున్న వ్యవస్థలో నిమిషాలు గంటలు కాదు, రోజులు వారాలు టైం తీసుకోండి. యూ కెన్ ట్రాక్ ది ఒరిజినల్ కల్ప్రిట్, యూ కెన్ ట్రేస్ ది ఒరిజినల్ కల్ప్రిట్, యూ కెన్ క్యాచ్ ద ఒరిజినల్ కల్ప్రిట్, యూ కెన్ క్యాచ్ ది వాట్ ఎవర్ ద అమౌంట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్. వాళ్ళ నుంచి కొల్లగొట్టిన సంపదను కూడా తీసుకొచ్చుకునే సత్తా, సమర్థత ప్రభుత్వంతో ఉన్న వ్యవస్థల్లో పోలీసుల్లో ఉంది. దాన్ని పక్కకు పెట్టి నిద్రపోతున్నప్పుడు ఏదో నిద్ర నటిస్తే మాత్రం ఎవరికి కాపాడలేరు ప్రజలను. అందుకే ప్రజలు ఈ రోజు ఈ ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో సో ఈ నష్టాన్ని మొత్తం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎవరిపైన అయితే కేసులు నమోదయ్యాయో వాళ్ళని మాత్రమే కార్నర్ చేయడం కరెక్ట్ కాదని అంటే మీరు ఒప్పుకుంటున్నారా? నేను వాళ్ళని సమర్థించట్లేదండి 100%. ఇప్పుడు 25 మంది 30 మంది కేసులు నమోదయ్యాయి. వాళ్ళ బిజినెస్ ని, వాళ్ళ ఎక్స్ట్రాక్ట్ చేసిన డబ్బులను వాళ్ళు పొందిన విధానం, వాళ్ళు ఎవరి ద్వారా అయితే అనైతిక చర్యలకు పాల్పడరో వాళ్ళ ద్వారా తీసుకున్న డబ్బులను పొందిన విధానం తప్పు, 100% తప్పు. వాళ్ళను నేను పూర్తి స్థాయిలో సమర్థించడం లేదు. కాకపోతే వాళ్ళు పిపీలికాలు, బెల్లం మీద వాలుతున్న ఈగల్ లాంటి వాళ్ళు, వాళ్ళను పట్టుకోవడం వల్ల వాళ్ళ మీద శిక్ష, వాళ్ళకు ఉరి శిక్ష చేసినా కూడా జరిగేది ఒరిగేది ఏం లేదు, 100% లేదు. అట్లాంటి శిక్షలే లేవు. 3 సంవత్సరాలకు మించి ఎంత పెద్ద నేరమైనా 3 సంవత్సరాలకు మించిన శిక్షలు ఆ సెకండ్లలో లేనే లేవు. అటువంటప్పుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళని హెరాస్ చేసినంత మాత్రం వచ్చేదేం లేదు. కాకపోతే వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరులుగా వాళ్ళు మేము ఇంత తీసుకున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సచ్చిలూరుగా బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు గవర్నమెంట్ తోనే లేదు కదండి ఇల్లీగల్ బిజినెస్. బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అని ఎవరు డిక్లేర్ చేశారు, ఎప్పుడు డిక్లేర్ చేశారు, ఎట్లా డిక్లేర్ చేశారు, వేర్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాడు చేసింది తప్పే విధంగా అవుతుంది. అనైతిక చర్య కాబట్టి మనం తప్పు అంటున్నాం. దాని వల్ల చనిపోయారు కాబట్టి వాళ్ళు చేసింది తప్పు అని మనం అంటున్నాం. దాన్ని అయితే ఎవరు సమర్థించరు, నైతికత ఉన్న వాళ్ళు ఎవరు సమర్థించరు, నేను కూడా సమర్థించను. సో ఈ ఇష్యూ ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్ అనే ఇష్యూని డైవర్షన్ పాలిటిక్స్ గా కూడా మనం తీసుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రెషర్ ను తగ్గించుకోవడానికి, వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ ను తగ్గించుకోవడానికి ఇక ఆడుతున్న గేమ్ ఇది, అంతకు మించి వేరే ఏం లేదు. వేరే కేసుల నుంచి డైవర్ట్ చేసుకొచ్చి జనాల దృష్టిని మళ్లించి ఇక్కడ తీసుకొచ్చిన దానిలో వాస్తవం అయితే ఉంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్కారం. సో చూసారుగా, ఇవి ఇప్పటి వరకు ఏ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరలకు.